బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట. కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వర్సెస్ కవిత, వేరు వేరు కుంపటులు. బీఆర్ఎస్ మూడు అక్షరాలు. ఈ పార్టీలో ఇప్పుడు మూడు ముక్కలాట జరుగుతుంది. పార్టీలో ఆధిపత్యం కోసం మూడు వర్గాల మధ్య కొట్లాట జరుగుతుంది. అలాంటిది ఏమీ లేదని పార్టీ కీలక నేతలు కొట్టిపారేస్తున్నా మనసులో ఏదో ఉందనే వారి మాటలను బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు గులాబీ పార్టీకి ముళ్ళల్లా గుచ్చుకుంటున్నాయి. 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదన్న ఆమె ఆరోపణ పరోక్షంగా బీఆర్ఎస్ పైనే అన్నది వాస్తవం. కొంతమంది తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఆవేదన చెందుతున్నారు కవిత. కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇక లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత బీఆర్ఎస్లో సొంత వాళ్లే తమను దూరం పెడుతున్నారన్న బాధ ఆమెలో ఉంది. అందుకే సామాజిక తెలంగాణ ఎజెండా ఎత్తుకున్నారు కవిత. ఈ క్రమంలో సొంత పార్టీపైనే ఆమె విమర్శలు చేయడం, నియోజకవర్గంలో మీటింగులకు బీఆర్ఎస్ నేతలను పిలవకపోవడంతో ఆమె వేరుకుంపుటి పెడుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి ఎప్పటికప్పుడు తన విమర్శలతో ఆజ్యం పోస్తూనే ఉన్నారు కవిత. ఇక బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందని ఎప్పటి నుంచో నడుస్తున్న వార్త. కానీ ఎప్పటికప్పుడు అదేమీ లేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు మరోసారి కేటీఆర్, హరీష్ రావు మధ్య పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఈ పంచాయతీ ఎంతవరకు వెళ్ళిందంటే హరీష్ రావు మీడియా ముందుకొచ్చి కేటీఆర్ను పార్టీ అధ్యక్షుడిగా చేసినా పార్టీ మారనని అని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్లో కేటీఆర్ కంటే హరీష్ రావే సీనియర్ నాయకుడు. ఉద్యమం సమయంలో పార్టీలో కీలక పాత్ర కూడా పోషించారు. కేసీఆర్కు అండదండగా ఉన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్లోకి వచ్చాక హరీష్ రావుతో ఈక్వల్గా ఎదిగారు. ఇక కేసీఆర్ కుమారుడు కావడంతో ఆయనకు హరీష్ రావు కంటే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కేటీఆర్ అన్నీ తానే చూసుకునేవారు. అలానే కంటే ఒక షాడో సీఎంగా వ్యవహరించారంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. బీఆర్ఎస్లో కేటీఆర్ ప్రాధాన్యత బలం పెరుగుతున్న కొద్దీ హరీష్ రావు పార్టీ మార్పు వార్తలు ఊపందుకున్నారు. హరీష్ రావు వర్గం కేసీఆర్ పార్టీని విడి మరో పార్టీలో చేరుతారన్న ప్రచారం ఇప్పటికీ చాలాసార్లు జరిగింది. అయితే ఆ పరిస్థితి రాకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ మధ్యన కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే మరోసారి హరీష్ రావు ప్రస్తావన వచ్చింది. కేటీఆర్కు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగిస్తే హరీష్ రావు వర్గం పార్టీ మారడం ఖాయమన్న వార్త హల్చల్ చేస్తుంది. దీంతో హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పార్టీ విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని హరీష్ రావు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు కేటీఆర్కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా తనకు ఓకే అనేశారు. బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవని, తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలన్నీ అసత్య ప్రచారాలే అని కొట్టిపారేశారు. ఇక హరీష్ రావు పైకి అలా మాట్లాడుతున్నా లోపల ఏదో గూఢార్థం ఉందని విశ్లేషకుల భావన.